2019 ఎలక్షన్లో కమ్మరాజ్యంలో కడపరెడ్డి అని ఒక సినిమా తీశాడు రామ్ గోపాల్ గారు. అప్పుడో సగం తెలిసో తెలియకో ప్రజలు నమ్మారు ఇది నిజమేనేమో అని. తర్వాత తెలిసింది ప్రజలకు అందరికి ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి సపోర్టెడ్గానే ఇది పనిచేస్తున్నాడు రామ్ గోపాల్ గారు. మళ్ళీ ఇప్పుడు 2024 ఎలక్షన్లో వ్యూహం అని చెప్పేసి కొత్త సినిమాతో మళ్ళీ తీసుకొస్తాను. ఎందుకు ఇతరుల ప్రతిపక్షాలు కానీ జనసేన అధినేతలు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఏదైతే ఈ ప్యాకేజీ ఎన్ని ప్యాకేజీలు తీసుకుని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు? ఇలాంటి సినిమాల వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏం చెప్తారు సార్? సార్ వ్యూహం సినిమా అనేది తీయడం నిజంగా చాలా మంచిది ప్రజలకైతే. కానీ అది ఏ విధంగా తీయాలి? ప్రజలకి పనికొచ్చే విధంగా తీయాలి. అంతేగాని ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి అంటే పాజిటివ్నెస్ చూపించినట్టుగా తీయడం అనేది అది చాలా తప్పు. ప్యాకేజీ పవన్ స్టార్ అంటున్నారు. బాబు రామ్ గోపాల్ వర్మ గారు మీరు ఎన్ని ప్యాకేజీలు తీసుకున్నారు? అయ్యా తీయండి. ఈరోజు నిజంగా ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యంగా పనిచేస్తుందో ఆ విధంగా మీరు తీయండి సినిమాలు. ప్రజలైతే అప్రిషియేట్ చేస్తారు. నిజంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ తీస్తానన్నారో, ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అంగన్వాడీ వాళ్ళ కోసం జరుగుతుందో, ఏదైతే మన మత్స్యకారులు బాధపడుతున్నారో, అలాగే రైతులు బాధపడుతున్నారో దానికోసం తీయండి అయ్యా రామ్ గోపాల్ వర్మ గారు. అప్పుడు మీకు ప్రజలు జైజాలు పలుకుతారు, మీకు హ్యాట్సాప్ చేస్తారు. ఈరోజు మా దళితులు ఏ విధంగా నష్టపోతున్నారో మీరు చూస్తున్నారు. అది ఏమైనా మీరు తీస్తున్నారా? అలాంటివి చూపించండి. అలాంటి చూపిస్తే మీరు ప్యాకేజీ స్టార్ అని మేము అనము. మీరు ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకున్నారని తెలుసు. మీరు ఏ విధాలుగా ప్యాకేజీలు తీసుకొని ఏ విధంగా ప్రభుత్వంకి మీరు సపోర్ట్ చేస్తున్నారో ఈ సినిమా విధంగా మీకు తెలుస్తుంది. కానీ ప్యాకేజీలు లేని వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దేనికోసం ఫైట్ చేస్తున్నారు? అది మీరు అర్థం చేసుకొని మీరు నోరు జారుకుంటాను సరైన పద్ధతిలో వెళ్తే పద్ధతిగా ఉంటుంది. లేదంటే ఈరోజు మేము దళితులు ఏదైతే ఉన్నామో మీకు కంపల్సరీ మీకు చర్య మీ మీద తీసుకోవాల్సిందే పరిణామం దగ్గరికి వచ్చింది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, ఇప్పుడు వ్యూహము, ఇలాంటి మూవీస్ తెరపైకి ఎక్కించిన రామ్ గోపాల్ వర్మ అసలు రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతుండ అనుకోవచ్చు? దీని మీద ఏమంటారు సార్ మీరు? ఆర్జీవి అనే వ్యక్తి ఒక పరాన్న జీవి. విధంగా చాలా సినిమాలు చేసి ఇంకా ఫెయిల్ అయిపోయి ఆయన లైఫ్ కెరీర్ ముగిసిపోయింది. కాబట్టి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకొని వాళ్ళ కోసం సినిమాలు తీస్తున్నాడని కనబడుతుంది. ఎందుకంటే ఆయన వ్యూహం అనే మూవీ తీశాడు. సరే డైరెక్టర్ కాబట్టి తీయడం బాగానే ఉంది. కాకపోతే ఆ వ్యూహంలో ఏం చూపిస్తున్నాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యే ముందు చాలా హామీలు ఇచ్చారు. ప్రతి ఏడాది జనవరి 1 జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం వ్యూహమా? ఆ వ్యూహాన్ని చూపిస్తారా? అలాగే మద్యపాన నిషేధం ఇస్తాను అని చెప్పేసి మహిళలకు మాట ఇచ్చాడు. అది అమలు చేసిన తర్వాతే ఎలక్షన్కి వెళ్తా అని చెప్పాడు 2024లో. ఇంతవరకు ఏమీ చేయలేదు. అలా చేయకపోవడం వ్యూహమా? ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దని చెప్పాడు. అది అమలు కాదని అంటున్నాడు ఇప్పుడు. అంటే ముందు తెలీదా? అంటే అది అమలు చేయకుండా హామీ ఇవ్వడం అది వ్యూహమా? అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఒక్క డిఎస్సి లేదు. అలాగే ఇవన్నీ కూడా అమలు చేయకపోవడానికి వ్యూహమా? మన రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలు కానీ కాకపోతే మన రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీ సత్యస్పీడ్ లాంటి కంపెనీ స్థలాలు వెళ్ళిపోవడమే ఈయన వ్యూహమా? ఇదేం వ్యూహమే అర్థం కావట్లేదు. రైతులు ఉన్నారు, రైతులు ఎంత కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకోపోవడం వ్యూహమా? ఇక్కడ అంగన్వాడీ మహిళలు కావచ్చు, అలాగే హింసలకు గురవుతున్న మహిళలు కావచ్చు, ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని కాపాడుకోకుండా వాళ్ళని వదిలేయడమా వ్యూహం? ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యూహాలన్నీ మీరు చూపిస్తారా సినిమాలో? లేదా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు అవంతి శ్రీనివాస్ గారు గంట సేపు రమ్మని చెప్పేసి ఒక మహిళను వేయించడం అలాంటి వ్యూహమా? లేక అంబటి రాంబాబు గారు అరగంట సేపు అని చెప్పే వ్యూహమా? లేదా మీ ఎంపీ గారు న్యూడ్గా బట్టలు ఇప్పేసి వాట్సాప్ కాల్ చేయడం మీ వ్యూహమా? మీ మంత్రులందరూ కూడా వాళ్ళ శాఖలు మర్చిపోయి ప్రతిపక్ష పార్టీని తిట్టడం మీ వ్యూహం? ఇవా మీ వ్యూహాలు? లేదా అధికారంలో రావడం కోసం కోడికత్తు కోయించుకోవడం వ్యూహమా? లేక బాబాయిని గొడవలతో నరికేసి ఆ బాబాయి శవం మీద ముఖ్యమంత్రి కావడం, మరొకసారి ఎవరిని చంపాలని ఆలోచించడం వ్యూహం? ఈ వ్యూహాలన్నీ సినిమాలో పెడతారా? అది పెడితే జనం చూస్తారు. అవి పెట్టకుండా ఏవో వ్యూహాలు చేస్తున్నా ప్రతి వ్యూహాలు చేస్తా అని చెప్పేసి ప్యాకేజ్ తీసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు ఆ రాజకీయ పబ్బం మీద జీవితం నడిపించుకోవడానికి రామ్ గోపాల్ వర్మ కలిసి చేస్తున్న వ్యూహంగా మాకు కనిపిస్తూ ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఈ హామీలు ఏవి నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, సిపిఎస్ రద్దు కానీ, మద్యపాన నిషేధం కానీ, యువత జాబ్ క్యాలెండర్ కానీ, అవాతాదాలు రాగానే 3000 ఇలాంటి పెన్షన్లు ఏదైతే హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వీటిపైన సినిమా తీస్తే జనాల్లో అవేర్నెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని నిజంగా శక్తిశుద్ధి ఉంటే అలాంటి వాటి మీద తీయమనండి. ఆయన సినిమా రేటింగ్ పెరుగుతుంది, డైరెక్టర్ టాప్లోకి వెళ్తారు. కానీ తీయడు. ఎందుకంటే భయం వాళ్ళకి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పలానా ఆయన మీద వ్యతిరేకంగా ఏం తీస్తే
మాకు దాడులు జరుగుతుందని చెప్పి భయం తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే రామ్ గోపాల్ వర్మకి ఒకటే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారు ఆయన గత చరిత్ర తీయమానండి. వాళ్ళ నాన్నగారికి 2 పిల్లలు, అలాగే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు, దాని మీద తీయమనండి దమ్ముంటే. అంటే మా బాబు ఇలాగ అప్పుల్లోనే ఇలాగ పరిపాలన ఇచ్చాడు, ఇంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాడు మా నాన్నరెడ్డి రాజారెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద నిజంగా వాళ్ళిద్దరి మీద తీయమనండి దమ్ము ధైర్యం ఉంటే. వీడు ఎంచేపు వైసీపీ కోవిట్లుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, దాని మీద తీయమనండి దమ్ము ధైర్యం ఉంటే. అంతే తప్ప ఈడు ఒక అని తెలుసు. ఎందుకంటే ఒక ఆడపిల్ల కాళ్ళు నాకాడంటే మరి ఈడు ఒక ఆడపిల్ల కాళ్ళు ఎవరు నాకుతారండి? కుక్క నాకుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, మన పెంపుడు కుక్కలు ఉండొచ్చు, మనకు విశ్వాసం చూపడతాయి, జాతి కుక్కలు అయితే కాళ్ళు నాకుతాయి. అలాగే ఈడు ఒక టాప్ డైరెక్టర్, నిజంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఉంది, ఒక డైరెక్టర్ అంటే ఒక ఆడపిల్ల కాళ్ళు నాకాడంటే మరి అనాలి అని చెప్పి ఒక సినిమా తీసి ఇష్టారాజ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఏదో రుద్దుదామని అనుకుంటున్నాం. మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ హీరోకి వైసీపీ జగన్మోహన్ రెడ్డిని హీరోగా పెట్టి తీసిన ఆర్జీవి ఒకటి అడుగుతున్నా, చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు గెలిపించుకున్నారు కదా, గెలిపించుకున్న దాంట్లో ప్రజావేదికని ఏ వ్యూహంతో కూల్చారు? రైతు వెన్నుముక్కని ఏ విధంగా నడ్డి విరగొట్టారు? యువతకి ఏ విధంగా వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి మీ కాళ్ళ కింద తొక్కి పెట్టారు? మహిళా సాధికారత అని చెప్పి వైసీపీ మహిళలకు మాత్రమే మహిళా సాధికారత ఇస్తూ ఏ విధమైన వ్యూహం చూపిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా గమనించండి, వీళ్ళ వ్యూహంలో మనం పడొద్దు. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం, గెలిపించుకోవాల్సింది మీరు. ఎందుకంటే మనం ఆడదాం ఆంధ్ర, ఆటాడుకుందాం ఆంధ్ర, ఆడిద్దాం ఆంధ్ర అని ప్రయత్నాలు చేసే వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మీరందరూ గట్టిగా గుణపాఠం చెప్పాలి. వై నాట్ 175 అన్న మీకు, యూ కెనాట్ 175 అన్న మేము, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరినీ సంకీర్ణ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకొని మన రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన రైతుల భవిష్యత్తు, మన యువత అందరి కోసం రాబోయే ఉత్తరాంధ్రప్రదేశ్ వైసీపీకి ఇవ్వకోకుండా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ, గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన. గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ ఎన్నికలు సమీపిస్తున్నతో ఇలాంటి సినిమాలని తీసి తెరపైకి ఎక్కించి విభిన్న పాత్రలు సృష్టించి వాళ్ళని ఇన్సల్ట్ చేసినటువంటి మూవీస్ తీశాడు కదా. మళ్ళీ ఇప్పుడు అదే వ్యూహం మూవీస్తో తెరపైకి తెస్తున్నాడు కదా. దీని మీద ముక్తఖండంతో మహిళంతా ఖండిస్తున్నారు. అసలు ఏమనుకుని మేము ముందుకు వస్తున్నాడు? సైకో ప్రభుత్వం, సైకో అంటేనే బాధపడిపోయే వీళ్ళు నిజంగా చేస్తుంది ఏంటండి? 150 స్థానాలు గెలుచుకున్నారు కదా, ఎంత అభివృద్ధి చేయొచ్చు, ఏం చేశారు? దీని మీద మీరు చెప్పాలి కదా. సినిమాలు తీసి కాలక్షేపణ యాత్ర చేసి సినిమాల ద్వారా మీరేదో మాకు మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. మిమ్మల్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. మీలాంటి వాళ్ళని కంపల్సరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివితేటలతో తరిమి కొడతారు. అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి, అటువంటి దాని మీద వైఫల్యం చెందిన ఒక మూవీ తీస్తే బాగుంటుంది కదా రామ్ గోపాల్ వర్మ. ఎందుకు ఇట్లా తీసి అల్లర్లు సృష్టిస్తాడు అనుకో. అయ్యో ఏం ప్రశ్న అడిగారండి, నాకు అర్థం కావట్లే. ఎవరైనా వాళ్ళు తప్పులు చూపిస్తారా? అందులో 151 స్థానాలు, వై నాట్ 175 అన్న వాళ్ళు తప్పులు చూపెట్టగలరా? చాలా తప్పండి. మీరు ఇలాంటి ప్రశ్న అడగకూడదు. ప్రజలకు అన్ని తెలుసు, చూపిస్తారు. సినిమా బాగుంటుంది. ఆ సినిమా 365 కాదు, 365 సంవత్సరాలు ఆడాలి. ఆడి వాళ్ళ యొక్క చేసిన చెడ్డ పనులు, మంచి పనులు ఏవేవో ఉన్నాయి కదా, అన్ని బయటకు రావాలి.